ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్ జిల్లా సభాదేవ్ కటియా గ్రామంలో పాస్టర్ రమేష్ కుమార్ చంచల్ ఒక ప్రార్థనా కార్యక్రమమును నిర్వహిస్తూ ఉండగా మతమార్పిడి చేస్తున్నారని ఆరోపిస్తూ గుర్తు తెలియని వ్యక్తి జంగీపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి పాస్టర్తో పాటు 5 విశ్వాసులను అదుపులోకి తీసుకొన్నారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు కాకుండానట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరాఖండ్ రాష్ట్రం నానక్ మట్టలో ప్రలోభాలు బలవంతంగా ఒక స్థానిక కుటుంబాన్ని క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఒక క్రైస్తవ మిషనరీ బృందానికి చెందిన కొందరు వ్యక్తులపై ఉధమ్ సింగ్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిపై కఠినమైన చట్టాన్ని ఉపయోగించాలని జిల్లా యంత్రాంగం ఒక సమగ్ర విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. దేవుడు తన కృపచేత వీరిని కాపాడి రక్షించునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఒక చర్చిలో జరుగుచున్న వేసవి విరామ పాఠశాల పిల్లల కార్యక్రమమును మతోన్మాదులు అడ్డుకున్నారు. విబిఎస్ పిల్లల కార్యక్రమము ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. నైజీరియాలో క్రైస్తవులపై జరిగిన దాడులలో మరణించిన వారిని సమాధి కార్యక్రమంలో పాల్గొన్న దుఃఖముతో ఉన్న వారిపై ఉగ్రవాదులు మరలా దాడి చేశారు. అక్కడ బహుళ గ్రామాలు ఏకకాలంలో దాడికి గురవుతున్నాయి. నైజీరియాలో క్రైస్తవులపై కొనసాగుతున్న ఉగ్రవాదుల దాడులు ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో పాస్టర్ రాంబాబు 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు, బాలిక గర్భం ధరించడంతో గర్భ నిరోధక మాత్రలు మోతాదుకు మించి ఇవ్వగా బాలిక అస్వస్థతకు గురైంది. ఇటువంటి శరీరానుసారులైన పాస్టర్లు తన దుష్ట ప్రవర్తనను మానుకొనున్నట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. యునైటెడ్ కింగ్డమ్ లండన్లో మే 23న జీసస్ మార్చ్ అని వేలాది మంది క్రైస్తవులు ర్యాలీగా వచ్చి తమ దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ దేశముగా ప్రకటించాలని భారీ ఎత్తున సమావేశం కానున్నారు. ముస్లింలు ఆ దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారు. బ్రిటన్ దేశం క్రైస్తవ దేశముగా ప్రకటించబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 14,000 మంది ఆది పదం తెగకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఆది మిన్యాంగ్ తెగకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ఏడవ ప్రార్థనా అంశం. ఈ రోజు జరుగు ఆరాధనలకు వ్యతిరేకంగా క్రియ చేయు ప్రతి అంధకార క్రియలు లయపరచబడినట్లు, ప్రతి ఆటంకాలు తొలగింపబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో పాస్టర్లుగా ఉన్న వారందరికీ దళిత హోదా, కులధృవ పత్రాలను తొలగించాలని దళిత సామాజిక నాయకుడు వేసిన పిటిషన్ను విచారించిన గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మరియు సామాజిక న్యాయశాఖ అధికారికి నోటీసులు పంపి వివరణ కోరుతూ జూలై 6కు వాయిదా వేసింది. గౌరవ హైకోర్టు వారు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని తీర్పును తెలుపునట్లు ప్రార్థించుదాం.